ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ నెరేటివ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి తామే అసలైన దీర్ఘకాల మిత్రులమని వైసీపీ శ్రేణులు బలంగా ప్రచారం చేస్తున్నాయి. బయటకు ఏ రాజకీయ కూటములు కనిపించినా బీజేపీకి నిజమైన నమ్మకమైన మిత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ ప్రచారంతో వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇటీవల కొన్ని రాజకీయ కథనాలు వైసీపీ అనుకూల వర్గాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని, ఆ సమయంలో జగన్ అరెస్టు అంశాన్ని ప్రస్తావించగా అమిత్ షా స్పందిస్తూ చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు మాత్రమే, జగన్ మా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడిచింది. ఈ కథనాలకు అధికారిక ధృవీకరణ లేకపోయినా వైసీపీ అనుకూల డిజిటల్ వర్గాలు మాత్రం వాటిని రాజకీయంగా బలంగా వినియోగిస్తున్నాయి. వినడానికి ఈ ప్రచారం వైసీపీకి మానసిక బలం ఇచ్చేలా కనిపించినా లోతుగా విశ్లేషిస్తే ఇది ఆ పార్టీకి బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జగన్ పై కొనసాగుతున్న అక్రమాస్తుల కేసులు, సిబిఐ విచారణలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుల నేపథ్యంలో ఈ తరహా ప్రచారం కొత్త అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికే చేస్తున్న విమర్శల ప్రకారం జగన్ పై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రంలోని బీజేపీ అండ ఉందనే సంకేతాన్ని వైసీపీ స్వయంగా ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయం ఏర్పడుతుంది. బీజేపీ తమకు అండగా ఉంది, ఢిల్లీ పెద్దలు జగన్ను రక్షిస్తున్నారనే భావనను వైసీపీ సోషల్ మీడియా ద్వారా బలంగా నాటేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశం ఇప్పుడు రాజకీయంగా వైసీపీకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవినీతిపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని పదే పదే ప్రకటిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు అవినీతి కేసుల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ తరచూ చెబుతోంది. ఇలాంటి సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడిని బీజేపీ రక్షిస్తోందనే భావన దేశవ్యాప్తంగా ఏర్పడితే అది ఆ పార్టీ ప్రతిష్టనే దెబ్బతీయొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత పొందినవే. ఈ కేసుల్లో సిబిఐ, ఈడీ దర్యాప్తులు గతంలో తీవ్ర చర్చకు దారితీశాయి. అలాంటి నేతతో బీజేపీకి శాశ్వత స్నేహం ఉందని ప్రచారం జరగడం వల్ల రాజకీయంగా తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ ప్రచారం మరింత పెరిగితే తమపై అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే ముద్ర పడకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం జగన్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే పరిస్థితి కూడా తలెత్తవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, ప్రయోజనాలే శాశ్వతమని రాజకీయ చరిత్ర చెబుతోంది. గతంలో పార్లమెంట్లో కొన్ని కీలక బిల్లులు ఆమోదం కోసం వైసీపీ మద్దతు బీజేపీకి అవసరమైంది. ఆ సమయంలో వైసీపీకి కేంద్రంతో కొంత సాన్నిహిత్యం ఏర్పడినట్లు రాజకీయ వర్గాలు భావించాయి. ముఖ్యంగా రాజ్యసభలో సంఖ్యాబలం కీలకంగా ఉన్న దశలో వైసీపీ మద్దతు కేంద్రానికి ఉపయోగపడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బలమైన మెజార్టీతో కొనసాగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అధికార పక్షంగా కూటమి కొనసాగుతుండగా బీజేపీ కూడా ఆ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఇలాంటి సమయంలో జగన్ను శాశ్వత మిత్రుడిగా బీజేపీ భావించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో అమిత్ షా, బీజేపీ ఇతర అగ్రనేతలు గతంలో బీజేపీ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగాయని బీజేపీ నేతలు ఆరోపించారు కూడా.
ఇప్పుడు అదే పార్టీ జగన్ కు శాశ్వత రక్షణ కల్పిస్తోందని ప్రచారం జరగడం రాజకీయంగా అసహజంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ కోణంలో చూస్తే కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగించడం జగన్ కు రాజకీయ అవసరంగా మారిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయనపై ఉన్న కేసులు ఇంకా పూర్తిగా ముగియలేదు. రాజకీయంగా చురుకుగా కొనసాగాలన్నా, వ్యక్తిగతంగా తన ఆస్తులు, వ్యాపార ప్రయోజనాలు రక్షించుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వ వైఖరి కీలకంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు. అయితే ఈ వ్యూహం చివరికి ఆ పార్టీకి ప్రమాదకరంగా మారే అవకాశమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ అగ్ర నాయకత్వం తమ రాజకీయ ప్రతిష్ట విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అవినీతిపై రాజీ పడుతున్నామనే సందేశం బయటకు వెళ్లకుండా ఉండేందుకు అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశమూ ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇక్కడే వైసీపీ రాజకీయ వ్యూహంలో ఉన్న ప్రమాదాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. తాము కేంద్రానికి అత్యంత సన్నిహితులమని చూపించాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రచారం చివరికి బీజేపీపై ఒత్తిడిని పెంచే పరిస్థితిని తీసుకురావచ్చునని అంటున్నారు. జగన్ను ఎందుకు కాపాడుతున్నారు అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా ఉత్పన్నమైతే కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహార శైలిలో మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో కూడా వైసీపీ సోషల్ మీడియా కొన్ని రాజకీయ ప్రచారాలను అతిగా ముందుకు తీసుకువెళ్లి చివరకు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు పేర్లను నేరుగా ఉపయోగిస్తూ చేస్తున్న ప్రచారం భవిష్యత్తులో అనూహ్య రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ఇమేజ్ ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుంది. అవినీతిపై పోరాటం చేస్తున్న పార్టీగా ప్రజల్లో నిలవాలని ప్రయత్నిస్తున్న సమయంలో అవినీతి కేసులు ఎదుర్కొంటున్న నేతతో ప్రత్యేక సంబంధాల ప్రచారం కొనసాగితే అది బీజేపీకి అసౌకర్యంగా మారవచ్చు. అప్పుడు ఆ అసౌకర్యాన్ని తొలగించేందుకు తీసుకునే చర్యలు వైసీపీకి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే శాశ్వత మిత్రుడు అనే వైసీపీ రాజకీయ నెరేటివ్ ప్రస్తుతం ఆ పార్టీ క్యాడర్ కు ఉత్సాహాన్ని ఇస్తున్నా అదే సమయంలో దీర్ఘకాలంలో ప్రమాదకర రాజకీయ పరిణామాలకు కారణమయ్యే అవకాశమూ కనిపిస్తుంది. రాజకీయాల్లో అతి విశ్వాసం, అతిగా ప్రచారం చేయడం కొన్నిసార్లు వ్యూహాత్మక తప్పిదాలుగా మారుతాయని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు వైసీపీ అనుసరిస్తున్న ఈ ప్రచార వ్యూహం కూడా అలాంటి మలుపు తిరుగుతుందా అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడెక్కుతోంది. అవుట్లుక్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.